మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున దేవుని సంగమ ప్రియమైన బిడ్డ మరి కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి కాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిడదలకు ఏర్పాటు చేయదైన వాక్య భాగము ఆది కాండము 26వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఆది కాండము 26వ అధ్యాయము 1 నుంచి 5 వచనంలో ఈ విధంగా రాయబడినవి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఎలాగనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనేనని చెప్పాను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారుడైన మరి ఇస్సాకుకు ఎదురైన పరిస్థితి. ఇస్సాకు జీవితంలో తన తండ్రి జీవించినప్పుడు ఎలాగైతే కరువు వచ్చిందో అలాంటి కరువు కలిగిన పరిస్థితులు ఇస్సాకు మరి తాను జీవిస్తున్నప్పుడు ఎదురైంది. అయితే అబ్రహాము దేవునితో నడిచి జీవించినప్పుడు తాను ఏ విధంగా అయితే ఆనాటి పరిస్థితుల నుంచి తాను తప్పింపబడ్డాడో, నేడు అబ్రహాము కుమారుడైన మరి ఇస్సాకు కూడా అతిరీతిగానే మరి ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళడానికి తాను ప్రయత్నం చేశాడు. బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను సంరక్షించుటలో కాపాడుటలో తరముల వెంబడి తరము అబ్రహాము తరువాత అతని కుమారుడైన ఇస్సాకు మరి తాను జీవిస్తున్న సందర్భాల్లో మరి అబ్రహాము దినముల్లో వచ్చినట్లుగానే మొదటి కరువు గాక మరి ఒక కరువు అంటున్నాడు. అంటే ఇది రెండోసారి మరలా వాళ్ళకి వచ్చిందని చెప్తూ ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. ఈ గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరికి మరి ఇస్సాకు వచ్చినప్పుడు ఇస్సాకుకు దేవుడు దర్శనమిచ్చాడు. ఆ దర్శనం ఏంటి? అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుమని. అంటే దేవుడు తాను వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఇస్సాకు దేవునికి లోబడి తాను జీవించవలసిన ప్రదేశాన్ని ప్రాంతాన్ని మరి దేవుడు ఆశీర్వదిస్తానన్న విషయాన్ని ఇవన్నీ ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అంటాడు. అంటే ఇస్సాకుకు దేవుడు ఒక ప్రదేశాన్ని ఒక ప్రాంతాన్ని ఇచ్చినప్పుడు అక్కడ తాను వర్ధిల్లే స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడనే విషయాన్ని ఇక్కడ వాక్యం ద్వారా చూడవచ్చు. కాబట్టే ఈ దేశమందు పరవాసివై ఉండుము. ఎక్కడ? గెరారులో ఉన్న ఫిలిష్తీలో
మరి అబీమెలెకు దగ్గర నువ్వు పరవాసిగా ఉండి ఏమంటున్నాడు, ఈ దేశమందు నువ్వు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదును. ఎక్కడ నీ ఉండాలో అనేది దేవుడు నీకు చెప్తాడు. అయితే నీవు దేవుని యొక్క మాట వచ్చే వరకు నీవు అక్కడే మరి నివసించాలి. అది నీది కాదు, నువ్వు అక్కడ పరవాసివై ఉండుము అని మరి ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదని అంటున్నాడు. దేవుని సహాయము చేత, దేవుని శక్తి చేత, దేవుని బలము చేత ఆశీర్వాదాలకు కారకుడిగా అబ్రహాముకు ఎలాగైతే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడో అలాగే నేడు ఆయన కుమారుడైన ఇస్సాకు పట్ల కూడా దేవుడు అదే రీతిగా ఆశీర్వాదాలను కుమరింపజేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, నేను నీకు నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి. ఇక్కడ తండ్రితో చేసిన ప్రమాణాలు, అతని కుమారుడైన ఇస్సాకుతో దేవుడు మరలా చేస్తున్న ప్రమాణాలు. అంటే దేవుడు తాను ప్రేమించే వారిని ఏ విధంగా ఆయన ప్రేమిస్తూ వారి బిడ్డల పట్ల ఏ విధంగా ఆయన ప్రేమ కలిగి ఉంటాడో మనం చూడగలం. అందుకని ఇక్కడ ఏలయనగా నీకును నీ సంతానమునకును దేశములన్నీ ఇచ్చి అంటున్నాడు. అంటే నీ బిడ్డలకు దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వాటి చేయబోతున్నాడనే విషయాన్ని ఇస్సాకుకు చెప్తూ అంటున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి అంటున్నాడు. నీ తండ్రితో నేను ఏదైతే ప్రమాణం చేశానో ఆ ప్రమాణం ఇప్పుడు నీ ద్వారా నెరవేర్చబడుతుంది అంటున్నాడు. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. కాబట్టి ఇక్కడ నీవు నీ బిడ్డలు ఆశీర్వదింపబడి దీవింపబడి వర్ధిల్లి దేవుని యొక్క సహాయం చేత, యెహోవా యొక్క ఉద్దేశాల చేత నీవేమై ఉండాలంట, నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడును అంటాడు. ఇప్పుడు ఇస్సాకు యొక్క సంతానాన్ని బట్టి అనేకులుగా విస్తరించి అభివృద్ధి చెంది మరి ఆ అభివృద్ధి చెందిన వారు మరి యెహోవా సహాయం వలన వారు తన భక్తుడైన ఇస్సాకు ద్వారా ఆశీర్వాదాలను పొందిన వాడై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడును. అప్పుడు ఇస్సాకు యొక్క సంతానాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. అందుకే ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. ఇక్కడ తన తండ్రి అయిన అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని మాటకు వీరు లోబడ్డాడో, దాని యందు నిల్చున్నాడో, ఆ ఆజ్ఞలను అనుసరించాడో, ఆజ్ఞలు అనుసరించడమే కాదు ఆ కట్టడాలన్నీ నా విధులన్నీ గైకొనని చెప్పాను అంట. కాబట్టి ఇక్కడ దేవుని మాట వినుటలో, దేవుని మాటకు లోబడుటలో అనేకమైన ఆశీర్వాదాలు మరి పొందిన కుటుంబముగా అబ్రహాము కుటుంబం అన్నది నేడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పట్ల కూడా దేవుడు అదే ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ నిత్యము నిలిచేది. తరముల వెంబడి తరములు గతించిపోతున్నప్పటికీ దేవుడు తన కృప నుండి వారిని దూరం చేయక కాపాడి సంరక్షించాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ద్వారా చెప్పబడుతుంది, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను అంటాడు. అంటే దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆ తెలియజేసిన దాన్ని బట్టి జీవిస్తున్న విధానాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. ఎలాగనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధుల, నా ప్రతిదానిని దేవుని ద్వారా దేవుని చేత ఆశీర్వదింపబడుతున్న వాటన్నిటిని బట్టి నా కట్టడలను, నా నియమములను గైకొనేనని చెప్పాను. కాబట్టి నీ తండ్రి ఎలాగైతే ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడో కరువు కాలంలో నీవు కూడా అటు రీతిగా ఆశీర్వాదాలు పొందువాడవై ఉండాలని దేవుడైన అబ్రహాము కుటుంబాన్ని తన కుమారుడైన ఇస్సాకు పట్ల
యెహోవా చేసిన ప్రేమ కలిగిన కార్యాలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, నీవు నీ సేవకుని అబ్రహామును ప్రేమించి వదిలిచేసి నీ కుమారుని గురించి అబ్రహాము యొక్క సిద్ధాంతమైన సాగును బట్టి అయ్యా నేడు నీ మందిరానికి, నీ సన్నిధికి, నీ ఉద్దేశానికి లోబడి ఎందరైతే జీవించేవారైనారో అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి నాయన బలహీనతలో ఉన్నవారిని ముట్టండి, వ్యాధి బాధ కష్ట నష్టాల్లో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. నీ సన్నిధి యందు ప్రార్థనా విజ్ఞాపనలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరిని బట్టి, రాసిన పరీక్షలను బట్టి విజయాలు దయచేయండి. నీ సన్నిధి తోడ్పాటు, నీ తోడు దయచేసి నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని ఏ సన్నతనాన్ని ప్రార్థించి పెట్టుకుని తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నిశ్చిత పరలోకం నెరవేర్చుట భూమి మీద నెరవేరుగాక. మాను దినాలు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.